హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి హాలిడేస్కి ఊరు వెళ్ళొచ్చిన తర్వాత 1 వీక్ గ్యాప్లోనే మళ్ళా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. మంచిగా పల్లెటూరు వాతావరణము చూస్తున్నారు కదా. చుట్టుపక్కల అంతా కూడా చేలే, కనుచూపు మేర మనకి మొత్తం చేలే కనిపిస్తాయి. వారంతా కోసేసి మంచిగా మినుములు వేశారు. ఇదంతా మినప చేను అనమాట. మా పిల్లలైతే చేలో బాగా ఎంజాయ్ చేశారు. చిన్నప్పుడు ఈ చేలన్నీ కూడా మేము బాగా తిరిగామండి. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు చక్కగా గేదెలు తోలుకొని మంచిగా వాటిని మేతకు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. గేదెలు బర్రెలు అంటారు కదా, వాటిని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళము. అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, చేల మధ్యలో తోట ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు అండ్ మధ్యలో మొత్తం మామిడి తోట అనమాట. చిన్నప్పుడు గేదెలను తోలుకెళ్ళినప్పుడు ఆ మామిడి తోటలో మేము కాయలు దొంగతనం చేసేవాళ్ళం. మొత్తం మంచిగా ఇక్కడికి వెళ్తే మాకు స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి. ఈ కనుచూపు మేర కనిపించే చేలంతా కూడా మేము తిరిగేసాం. చిన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర పిల్లలందరం కలిసి చక్కగా గేదెలను తోలుకొని వెళ్ళిపోయేవాళ్ళము. చూస్తున్నారు కదా, మంచిగా పల్లెటూరు వాతావరణం, చల్లని గాలి వస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ టైం నేను ఈ వీడియో తీస్తున్నాను. మీకు కనుక అవకాశం దొరికితే హాలిడేస్ టైంలో ఇలా పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మనకి కూడా మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ చక్కగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోతో పాటు నేను కుకింగ్ వీడియోని కూడా ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. పప్పు లేకుండా ఈరోజు ఆకుకూరతో పప్పు కర్రీని మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కర్రీ చేయడం కోసం కందదుంప అలానే ఎర్ర తోటకూరని యూస్ చేస్తున్నాను. ఇది నేను కందదుంపని సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చాను. మంచిగా ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము. ఈ కందదుంపను మనం పీల్ చేసేటప్పుడు దురద వస్తూ ఉంటుంది. అట్లా దురద రాకుండా ఉండాలి అంటే ముందుగా మనము చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని మనం మంచిగా ఇది పీల్ ఆఫ్ చేసుకొని కర్రీకి యూస్ చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. నేను ఇక్కడ ఎర్ర తోటకూరని యూస్ చేస్తున్నాను కదా. ఈ ఎర్ర తోటకూర ప్లేస్లో వేరే ఆకుకూర ఏదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని మసియల్ అంటారు. చూడడానికైతే సేమ్ పప్పులా ఉంటుంది, కానీ టేస్ట్లో మాత్రం కొద్దిపాటి తేడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను, చూసేయండి.